అబ్బాయిలు అమ్మాయిలతో ఎలా మాట్లాడాలి? ఎలాంటి అబ్బాయిలతో అమ్మాయిలు మాట్లాడతారు? ఎలాంటి అబ్బాయిలతో అమ్మాయిలు మాట్లాడరు? ఎందుకు? ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది అబ్బాయిలు అమ్మాయిలు తమతో మాట్లాడటం లేదు అని తమలో తాము కుమిలిపోతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. అదే వేరే అబ్బాయిలతో అమ్మాయిలు చనువుగా, క్లోజ్‌గా మాట్లాడుతూ ఉంటారు. ఈ విషయం తెలిసి అబ్బాయిలు బాధపడుతూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఉన్నది ఏముంది? నా దగ్గర లేనిది ఏముంది? వాళ్ళు అదే అమ్మాయి కోసం మాట్లాడుతున్నారు. నేను అదే అమ్మాయి కోసం మాట్లాడుతున్నాను. వాళ్ళు అబ్బాయే, నేను అబ్బాయే. మరి నన్నెందుకు కాదంటున్నారు? పట్టించుకోవడం లేదు, మాట్లాడడం లేదు. వాడిని మాత్రం ఇష్టపడుతున్నారు, కోరుకుంటున్నారు అని అబ్బాయిలు దిగులు పడుతూ ఉంటారు. అయితే దీనికి ఒక కారణం ఉంది. ఏంటంటే ఏ అమ్మాయైనా, ఎవరైనా, అమ్మాయిలే కాదు అబ్బాయిలైనా స్ట్రేంజర్స్‌తో మాట్లాడరు. స్ట్రేంజర్స్ అంటే అపరిచితులు. ఉదాహరణకి మనం వీడియో కాల్స్ కొన్ని ఉంటాయి కదా గూగుల్‌లో. వాళ్ళు ఎక్కడో అమెరికాలో ఎక్కడో ఉంటారు. ఓమెగ్లీ అని కొన్ని సైట్స్ ఉంటాయి. వీడియో కాల్స్ ఉంటాయి. అందులో వాడు అమెరికాలో ఉంటాడు, జర్మన్, జపాన్ ఎక్కడో ఉంటారు. మనం ఇండియాలో ఉంటాం. మనం ఎవరమో వారికి తెలియదు. వారెవరో మనకి తెలియదు. సో ఇలాంటి వాళ్ళని స్ట్రేంజర్స్ అంటారు. అంటే అపరిచితులు అంటారు. ఇలా మీరు ఒక అమ్మాయికి అపరిచితుడిగా ఉంటే, అంటే మీరు ఆ అమ్మాయితో మాట్లాడాలి. ముఖాముఖిగా మాట్లాడాలి. అలాగే ఆ అమ్మాయిని చెప్పేది వినాలి. మీరు విని అర్థం చేసుకోవాలి. అలాగే మీ మనసులోని మాటను విన్నవించాలి. ఇలా చెప్పడం వల్ల సుపరిచితులవుతారు. అంటే ఆమె చెప్పేది మీరు వింటున్నారు, మీరు చెప్పేది ఆమెకు తెలియజేస్తున్నారు. ఇలా ఒకరికొకరు అర్థమవుతారు, పరిచయం అవుతారు. మాట ద్వారా మీ బాడీ లాంగ్వేజు, మీ శరీర కదలికలు, మీలోని స్పందన, ఆలోచన, భావాలు మీరు ఆ అమ్మాయికి అర్థమవుతారు. అంటే పరిచయం అవుతారు. అలాగే ఆ అమ్మాయి చెప్పేది విన్నప్పుడు, ఆ అమ్మాయి చెప్పే విషయం గురించి మాట్లాడినప్పుడు, నవ్వినప్పుడు, ఆలోచించినప్పుడు మీ స్పందన అర్థమవుతుంది. ఆమె మాట్లాడే విషయం పట్ల. అంటే మీరు మంచిగా స్పందిస్తున్నట్టు ఆమెకు అర్థమవుతుంది. మీరు వింటున్నట్టు, అనుకూలించినట్టు, ఆమె విషయాన్ని మీరు సానుకూలంగా ఆలోచించినట్టు, దాన్ని రిసీవ్ చేసుకున్నట్టు, మీ శరీర భాష, మానసిక భాష, వ్యక్తిత్వం, మీ స్వభావం ప్రతీదీ ఆమెకు అవగాహన అవుతుంది. ఈ విధంగా ఒకరికి ఒకరు పరిచయం అవుతూ ఉంటారు. ఇలా పరిచయం అవుతూ అమ్మాయితో మాట్లాడాలి. అందులో సున్నితత్వము ఉండాలి. ఇంకా అమ్మాయికి ఎలా సానుకూలంగా ఉండాలి, మర్యాదగా ఉండాలి, లొంగినట్టు ఉండాలి. ఇది మర్యాద అంటారు దీన్ని. అంతేగాని మీకు మీరు గర్వపడుతూ మీదైన ఒక ప్రపంచంలో బతుకుతూ ఉంటే, అమ్మాయి పక్కన ఉన్నా మీరు అపరిచితుడుగానే ఉంటారు. గర్వపడుతూ మీదైన ప్రపంచంలో, మీదైన లోకంలో జీవిస్తూ ఉంటే మీరు ఒక అపరిచితుడిగా ఉంటారు పక్క పక్కన ఉన్న. అంటే వీడియో కాల్స్‌లో ఇప్పుడు వాడు కూడా మనకు తెలీదు, మనం ఎవరో వానికి తెలీదు. అప్పుడు ఇద్దరు అపరిచితులే కదా! అతను ఎలాంటి వాడో ఏమో, ఏం చేస్తాడో ఏమో, కొడతాడో, తిడతాడో, మోసగాడో, దొంగో, నన్ను వ్యతిరేకిస్తాడో, గర్వపడతాడో, అహంకారమో వానికి ఏముందో ఏమో అని మనము ఎదుటి వ్యక్తిని నమ్మం కదా! పరిచయం అయ్యేదాకా నమ్మం. అతను మనల్ని పరిచయం చేసుకున్నప్పుడు, మనం అతనికి పరిచయం అయినప్పుడు మేము ఇదండి, అదండి అని చెప్పినప్పుడు ఓహో! ఇతను మంచోడు, నమ్మకస్తుడు మనకు తెలుస్తుంది కదా! కానీ అపరిచితుడిని నమ్మం కదా! అలా మీరు సుపరిచితుడు కావాలి. అంటే అమ్మాయికి నమ్మకస్తుడు కావాలి. ఇప్పుడు మన పక్కింటోడిని నమ్ముతాం. పక్కింటోడు మనల్ని నమ్ముతాడు. ఇలా పరిచయాలు అవుతాయి. కానీ ఎవరో ఎక్కడో రైల్లో, బస్సులలో పోతూ ఉంటే ఊరికేనే వాళ్ళు మనం సుపరిచితులం అవుతామా? ఏదో పైకి 4 మాటలు మాట్లాడుకుంటాం, మర్యాదగా మాట్లాడుకుంటాం, వాళ్ళటు మనం ఇటు. అంతేగాని మళ్ళీ గుర్తు తెచ్చుకోం కదా! అలా అదే మన పక్కింటోళ్ళైతే ఎప్పటికి మన ముందుంటారు. వాళ్ళు మనకు తెలుసు, మనం వాళ్ళకి తెలుసు. కాబట్టి కదా వాళ్ళని నమ్ముతాము. వాళ్ళు మనల్ని నమ్ముతారు. నమ్మకంగా ఉంటాం కదా! ఇలా ఒక వ్యక్తితో మీరు ఒక అమ్మాయితో మాట్లాడినప్పుడు సుపరిచితుడిగా ఉండండి. మంచివాడుగా ఉండండి. ఆమెను అర్థం చేసుకోండి. ఆమెను రిసీవ్ చేసుకోండి. మీరు రిసీవ్ కాండి. ఆమెకు పాజిటివ్‌గా రిసీవ్ అయ్యి నమ్మకంగా ఉంటే ఆమెకు నమ్మకం కలుగుతుంది. తను నమ్ముతుంది. మీరు నమ్మకంగా ఉంటారు. ఆమెను మీరు నమ్ముతారు. అప్పుడు ఒకరికొకరు పరిచయం అవుతారు. కాబట్టి మిమ్మల్ని అమ్మాయి నమ్మి మాట్లాడుతుంది. ఏ అమ్మాయినా తప్పకుండా మాట్లాడుతుంది ఇలా ఉంటే. ఉదాహరణకి కొందరు అబ్బాయిలు లేదా మగవాళ్ళు కొందరు ఏం చేస్తుంటారంటే, ఆడవారు పక్కన ఉన్నా కూడా వాళ్ళతో మాట్లాడరనమాట. ఎలాంటి మాటను మాట్లాడరు. వాళ్ళ మాటను రిసీవ్ చేసుకోరు, పరిచయం చేసుకోరు, వాళ్ళకి పరిచయం కారు. ఇలాంటి వాళ్ళు ఎలా ఉంటారంటే, నిజంగా ఒక మనిషిలో మంచితనం ఉంటే, కలుపుగోలుతనం ఉంటే, మంచి అభిప్రాయం ఉంటే వాళ్ళే మాట్లాడేస్తారు. వాళ్ళకు ఎలాంటి అహంకారము, స్వార్థము, గర్వం లేకుండా మాట్లాడతారు. కానీ ఒక వ్యక్తి మాట్లాడడం లేదు అంటే అతను అహంకారుడు, గర్వము, స్వార్థపరుడు, లేదా తాను గొప్ప అనే ఒక అహంభావి అనే ఆడవాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. ఎందుకంటే నిజంగా నీలో మంచితనం ఉంటే నువ్వే రిసీవ్ చేసుకుంటావు. తల వంచి వాళ్ళతో మాట్లాడతావు కదా! అయినా నువ్వు మాట్లాడతలేవంటే నీలో మంచితనం లేదు అనేది అలా అర్థమవుతుంది. నీకు నువ్వే స్వార్థపరునివి, గర్వపడుతున్నావు, అహంకారంతో ఉంటున్నావు అనేది ఆడ ప్రస్ఫుటం అవుతుంది. అందుకే ఇలాంటి మగవాళ్ళతో లేదా ఇలాంటి అబ్బాయిలతో అమ్మాయిలు మాట్లాడరు. ఒక అబ్బాయి కనుక మంచివాడైతే, అమ్మాయి మీద మంచి అభిప్రాయం ఉంటే, లేదా ఇతరుల మీద మంచి అభిప్రాయం కలిగిన అబ్బాయి, మంచి స్వభావం కలిగిన అబ్బాయి ఏం చేస్తాడు? ఆడవాళ్ళు కనబడగానే నవ్వుతారు, మర్యాదగా మాట్లాడతారు.
మొహమాట పడుతూ ఉంటారు, లేదా పరిచయం చేసుకుంటారు, నమస్కారం అంటారు, అక్క మీద ఎవరు అంటారు, మేడం మీద ఎవరు, నా పేరు రాజు, రమేష్ అని చెప్పుకుంటారు. మీ సమస్యలు చెప్పుకుంటారు, మీ బాధలు చెప్పుకుంటారు, వాళ్ళని పరిచయం చేసుకుంటారు, వాళ్ళని అడిగి తెలుసుకుంటారు. ఇలా ఒకరికొకరు ఈ విధంగా పరిచయం అవుతుంటారు. ఇలా పరిచయం అవ్వడం వల్ల వాళ్ళు మీతో మాట్లాడతారు, మీరు వాళ్ళతో మాట్లాడతారు. ఇలా ఒకరికొకరు సుపరిచితులు అవుతూ ఉంటారన్నమాట. ఇది అమ్మాయిలతో మాట్లాడే విధానం. ఇది కాకుండా కొందరు చెప్పానుగా ఎలాంటి మాటలు మాట్లాడరు ఆడవాళ్ళతో. మగవాళ్ళు గర్వంగా తమదైన ప్రపంచంలో గర్వపడుతూ ఉంటారు. అమ్మాయిలే మాట్లాడాలని, నేను మాట్లాడానని గర్వంగా ఉంటే వీళ్ళు స్ట్రేంజర్స్ అవుతారు, అంటే అపరిచితులు అవుతారు. పక్క పక్కన ఉన్న, ఎదురెదురుగా ఉన్న వీళ్ళు ఒకరికొకరు మాట్లాడుకోరు. ఒకవేళ అమ్మాయిలు ఏదైనా అడిగినా కూడా గర్వంగా తమదైన ప్రపంచంలో ఉంటూ వాళ్ళు గర్వపడుతూ తాముగానే మాట్లాడతారు తప్ప అమ్మాయి మాటను వినడం కానీ, అమ్మాయికి వినేలాగా చెప్పడం కానీ చెప్పరు. తమదైన ప్రపంచంలో ఉండి మాట్లాడుతూ ఉంటారు, సమాధానం ఇస్తూ ఉంటారు, అడుగుతూ ఉంటారు, చెప్తూ ఉంటారు వాళ్ళు అడిగిన దానికి. అంటే ఇలాంటి వాళ్ళు ఒక గర్వం, అహంకారం, స్వార్థంతో తమదైన ప్రపంచంలో ఉంటారు. కాబట్టి వాళ్ళు పక్క పక్కన ఉన్న అమ్మాయితో మాట్లాడినా అపరిచితుడుగానే ఉంటారు. ఎందుకంటే తను ఏంటి అనేది తను తెలియజేసుకోవాలి. ఒక పురుషుడు లేదా అబ్బాయి తను ఏంటి అనేది ఆ అమ్మాయికి తెలియజేసుకోవాలి. అలాగే ఆ అమ్మాయిని రిసీవ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇచ్చిపుచ్చుకోవాలి. ఇది లేకపోతే అమ్మాయిలు పక్క పక్కన ఉన్న అబ్బాయిని కూడా అపరిచితుడుగా, నమ్మక ద్రోహిగా, లేదా నమ్మకమైన వ్యక్తికి కానివాడిగా భావించి మీతో మాట్లాడరు అన్నమాట. ఇదే సిద్ధాంతము అమ్మాయిలు మాట్లాడకపోవడానికి కారణమవుతుంది. అబ్బాయిలతో మీరు పరిచయం చేసుకొని, వాళ్ళని అడిగి తెలుసుకొని, మీ గురించి వాళ్ళకి తెలియజెప్తే ఒకరికొకరు పరిచయం అవుతారు. ఇలా మీరు అమ్మాయిలతో అబ్బాయిలు, అబ్బాయిలతో అమ్మాయిలు చక్కగా స్నేహాలు, పరిచయాలు చేసుకోవచ్చు అన్నమాట. ఉదాహరణకి ఒక పండు ఉంది. ఆ పండు గురించి మనకు తెలిస్తే తింటాం కదా. అదే యాపిల్ పండు, జామ పండు, అరటి పండు, పుచ్చపలక పండు, మామిడి పండు, ఇవి అందరికీ తెలుసు. అవి తింటే రుచిగా ఉంటాయి, ఆరోగ్యాన్ని ఇస్తాయి, ఎలాంటి ప్రమాదం ఉండవు. అందుకే వాటిని కొనుక్కొని తింటాం, ఎవరైనా ఇస్తే తింటాం, ఏమైనా ఉంటే తింటాం, చెట్టుకు ఉంటే తింటాం, కోసుకొని తింటాం చెట్టుకుంటే. కానీ కొన్ని తెలియని పండ్లు ఉన్నాయి. అప్పుడు వాటిని తింటామా? మరి కొన్ని విషపూరితమైన పండ్లు కూడా ఉంటాయి. కొన్ని పండ్లు తింటే శరీరం విషతుల్యమవుతుంది, ప్రాణాపాయం జరుగుతుంది, అనారోగ్యాలు వస్తాయి. అలాంటి పండ్లు కూడా ఉంటాయి. కాబట్టి అది ఏ పండో తెలియనప్పుడు అది తింటే ఏమవుతుందో ఏమో, ఎలాంటి అనారోగ్యం ఏర్పడుతుందో ఏమో అని తినం కదా. మనుషులు కూడా అంతే. అమ్మాయిల దగ్గర ఉన్నప్పుడు తమను తాము పరిచయం చేసుకోవాలి. ఆ అమ్మాయిని చెప్పేది వినాలి, అర్థం చేసుకోవాలి, సహకరించాలి. అప్పుడు నువ్వు మంచివాడివని అమ్మాయికి తెలుస్తుంది. అలాగే అమ్మాయికి మంచివాడిగా నువ్వు పరిచయం అవుతావు, అమ్మాయిని కూడా ఒక మంచివాడిగా రిసీవ్ చేసుకుంటావు. ఇలా ఆ అమ్మాయి కూడా నిన్ను రిసీవ్ చేసుకుంటుంది. ఈ విధంగా ఒకరికొకరు పరిచయం అవుతారు, ఒకరికొకరు నమ్మకం కలుగుతారు. ఇతను మంచివాడనే అభిప్రాయం అమ్మాయికి కలుగుతుంది. నువ్వు మంచివాడిగా పరిచయం చేసుకుంటావు, మంచిగా ఉంటావు. కాబట్టి అమ్మాయి మాట్లాడుతుంది నీతో, నువ్వు ఆమెతో మాట్లాడుతుంటావు. ఇలా సుపరిచితులు అవుతారు. కానీ అమ్మాయితో మాట్లాడకుండా నీ ప్రపంచంలో నువ్వు ఉంటూ, అమ్మాయి మాట్లాడినా నీ ప్రపంచంలో నువ్వే జీవిస్తూ, నువ్వుగానే ఉంటూ, ఆ అమ్మాయికి నిన్ను తెలియజేసుకోకుండా, ఆ అమ్మాయిని నువ్వు తెలుసుకోకుండా, అమ్మాయి పక్కనే వ్యవహరిస్తే నువ్వు అపరిచితుడిగానే ఉంటావు. అలాంటప్పుడు నువ్వు ఎలాంటి వాడివో ఆ అమ్మాయికి తెలియదు, నువ్వు ఎలాంటి వాడివో ఆ అమ్మాయికి తెలియజెప్పుకోవడం లేదు, రహస్యంగా ఉంటున్నావు, గోప్యంగా ఉంటున్నావు, గర్వంగా. అలాంటప్పుడు నన్ను ఒక ప్రమాదకారి కావచ్చేమో, ఇతను మాట్లాడితే ఏదైనా మోసం చేస్తాడేమో, చెడ్డవాడేమో, చెడు చేయడానికి వచ్చాడేమో, ఇతని మనసులో ఎన్ని చెడు ఆలోచనలు ఉన్నాయో ఏమో కదా అని అమ్మాయిలు భయపడుతూ ఉంటారు. ఓకే, కాబట్టి మీరు అమ్మాయిని రిసీవ్ చేసుకోవాలి పాజిటివ్గా. వాళ్ళు మీకు పాజిటివ్గా రిసీవ్ అవుతారు. అప్పుడు ఒకరికొకరు పరిచయం అవుతారు. ఆ అమ్మాయి కూడా నీతో చక్కగా మాట్లాడుతుంది, నువ్వు ఆ అమ్మాయితో మాట్లాడతావు. ఇదన్నమాట అమ్మాయిలతో మాట్లాడే విధానం.